మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువును ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. జ్ఞానులకు మార్గమును చూపిన నక్షత్రం, దారి చూపిన నక్షత్రం. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రం చేసినట్టుగా ఏ నక్షత్రము కానీ గ్రహము కానీ దానంతట అదే చేయడం అసాధ్యం. ఇది దేవుని పని. అన్ని కాలాల్లోనూ క్రీస్తును వెదికి ఆయన్ను తెలుసుకుని ఆరాధించగోరే వారిని దేవుడే నేరుగా ఏ పొరపాటు లేకుండా వారిని గమ్యానికి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని కాలాల్లో కూడా తరాలు మారిన, యుగాలు మారిన, ఆయన ఒక్కడే దేవుడిగా ఉన్నాడు గనుక, మారని దేవుడిగా ఉన్నాడు గనుక, మార్పు లేని వాడుగా ఉన్నాడు గనుక, ఆయనను వెతుకుతున్న మనం, ఆయనను తెలుసుకున్న మనం, ఆయనను ఆరాధిస్తున్న మనం, ఆయనే మన జీవితాల్లో జోక్యం చేసుకుని ఏ పొరపాటు లేకుండా గమ్యానికి నడిపించగలిగిన దేవుడు ఆయన మాత్రమే. ఈరోజు ఈ నక్షత్రం మార్గాన్ని చూపించింది. అది చదవబడినటువంటి లేఖన భాగంలో అదే కదా ఉంది. ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. మార్గము చూపిన నక్షత్రం. హల్లెలూయా. ఏం చూపించిందండి? మార్గము చూపించింది. ఈరోజు ఇక్కడున్న మనం అందరము కూడా ఈ నక్షత్రమును పోలి ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రమై ఉండాలి. ఎవరైతే చీకటిలో ఉన్నారో ఆ చీకటిలో ఉన్న వారిని నక్షత్రమైన నీవు, నేను వెలుగయ్యున్న యేసు దగ్గరకు ఈ నక్షత్రమైనటువంటి మనము నడిపించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క నక్షత్రమై ఉండాలి మీరు. క్రిస్మస్ రాగానే లేక డిసెంబర్ 1వ తారీఖు రాగానే ఇంటి పైన స్టారు, ఇంట్లో బోరు, వీధిలో బారు. హల్లెలూయా. ఎట్లాగంట? ఇంటి పైన స్టారు, ఇంట్లో బారు, వీధిలో పోరంట. పండగ స్టార్ట్ అయితేనే ఈ 3 స్టార్ట్ అవుతాయి అంట. ఎవరో చెప్పారు. కానీ స్టార్ పెట్టడం మానరు. ఐ థింక్ ఎవరో పెట్టలేదు అనుకోండి స్టార్లు. మన కోసం కాదు మాట్లాడుకోవడం. ఏ సంవత్సరము ఎవరింటికాడ స్టార్లు చూడలేదు. నేను కూడా పెట్టుకోను. కానీ క్రైస్తవ కుటుంబాలనే కాదు కానీ ఈ క్రిస్మస్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఇంచుమించు అందరూ కూడా బయట స్టార్ వెలిగిస్తూ ఉంటారు. అది ఏం చూసేస్తుంది అంటే ఇది క్రైస్తవులు ఇల్లు అని చూసేస్తుంది.
కానీ అది డిసెంబర్ మాసంలో 1వ తారీఖు పెట్టే స్టార్ ఆ నెల అంతా ఉంటుంది, జనవరి వరకు ఉండొచ్చేమో. కానీ ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో అక్కడికి నక్షత్రం తీసుకెళ్ళినట్లుగా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అది తెలుసుకునే విధంగా నక్షత్రం అయ్యున్న నీవు నేను కూడా చీకటిలో ఉన్న వారిని అలాగ మార్గము చూపేవారిగా మనం ఉండాలి. అదే క్రిస్మస్. అది ఓన్లీ క్రిస్మస్ నెలే కాదు, ప్రతిరోజు కూడా చీకటిలో ఉన్న వారి కొరకు మనం ఆలోచిస్తూ వారిని వెలుగు దగ్గరికి, వెలుగై ఉన్న దేవుని దగ్గరికి నడిపించడానికి నువ్వు ఒక నక్షత్రంగా మారిపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఒక నక్షత్రంగా మారాలి. ఆమేన్. నేను నక్షత్రంలాగా మారడం అంటే కష్టం పాస్టర్ గారు అనకూడదు. ఆమేన్. నక్షత్రం లాగా నువ్వు ఎప్పుడైతే మారిపోతావో, చీకటిలో ఉన్నవారందరూ నువ్వు ఎప్పుడైతే ఈ మార్గాన్ని చూపేవారిగా ఉంటారో, నీ వెలుగును బట్టి, లేకపోతే నువ్వు పొందుకున్న ఆ వెలుగును బట్టి అనేకులు ఆ వెలుగు చూడటానికి వీలవుతుంది. దానంతట అవి పనిచేయవు. ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఏవి దానంతట అవి పనిచేయవు. దాని వెనక దేవుని హస్తం ఉన్నదన్న సంగతి మర్చిపోకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని వెనక దేవుని హస్తం ఉంది. దేవుడే ఆ పనిని జరిగిస్తున్నాడు. నక్షత్రం దారి చూపింది, నక్షత్రం దారి చూపిందంట. నక్షత్రం దారి చూపింది కానీ ఆ నక్షత్రం దారి చూపడానికి కారణం అది దేవుని పని అయి ఉంది. ఈరోజు మనందరి జీవితాల్లో దారి చూపువాడు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మార్గము చూపించేవాడు యేసయ్యా. యేసయ్య ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. యేసయ్య ద్వారానే పరమునకు చేర్చబడతాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో చెబుతున్న మాట, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక్కొక్క నక్షత్రంగా మారాలి. ఒక నక్షత్రంగా మార్చబడితే అప్పుడు నీ వీధిలో, నీ ఇంటి ప్రక్కన, నీ ఎక్కడెక్కడైతే నీకు తెలిసిన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలుగుగా మార్చడానికి, లేక వెలుగు దగ్గరికి నడిపించడానికి నువ్వు ఒక్కొక్క నక్షత్రంగా మారుతావు. అప్పుడు అది మీకు కూడా ఆశీర్వాదమే, అప్పుడు వాళ్ళకి ఆశీర్వాదమే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులుగా ఉన్నటువంటి వారు ఎలా ప్రకాశిస్తారు? ఆకాశ మండలములో ఉన్నటువంటి జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఇంకొక మాట, ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, బుద్ధిమంతులుగా ఉంటే ఆకాశములో ఉన్నటువంటి జ్యోతుల వలె ఉంటారు. ఎవరైతే అనేకులను దేవుని వైపుకు త్రిప్పుతున్నారో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు. ఆమేన్. ఒకటి, మనం బుద్ధిమంతులుగా ఉండాలంటున్నాడు. రెండు, నక్షత్రముగా ఉన్న మనం దారి చూపేవారిగా ఉండాలి. ఎవరైతే ఆయన దగ్గరకు దారి చూపిస్తారో, ప్రైజ్ ది లార్డ్, ఎవరైతే వారికి ఆయన దగ్గరికి దారి చూపిస్తారో వారు ఎలా ఉంటారు? నిరంతరము ప్రకాశించు వారిగా మారుతారు. బుద్ధిమంతులుగా ఉంటే ఆకాశ మండలములో జ్యోతులను పోలుంటారు. రెండు,
ఎవరైతే ప్రభు దగ్గరికి నడిపిస్తారో వారు నక్షత్రాలుగా నిరంతరము ప్రకాశిస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రంగా మీరు మార్చబడితేనండి మీరు ప్రకాశిస్తారు, అంతే, ఇంక డౌట్ లేదు. మీరు ప్రకాశిస్తారు, అంతే, డౌట్ లేదు. మీరు ప్రకాశించాలంటే అనేకులను అక్కడికి నడిపించి వారుగా మారాలి. నక్షత్రం ఎప్పుడైతే యేసు పుట్టిన దగ్గరికి నడిపించిందో, యేసు ప్రభు దగ్గరికి నడిపించిందో, లేక శిశువు దగ్గరికి నడిపించిందో, అలాగూ చీకటిలో ఉన్నవారిని నువ్వు నడిపించగలిగితే గనక దేవునికి స్తోత్రం కలుగును గాక, మీరు నిత్యము ప్రకాశించు వారిగా మారుతారు. మీరు ప్రకాశించే వారిగా మారాలని దేవుని ఉద్దేశం. మీరు చీకటిగా ఉండాలని కాదు, మీరు చీకటిలో ఉండాలని కాదు, మీ తోటి వారందరూ చీకటిలో ఉండాలని కాదు. యేసయ్య వచ్చిందే వెలుగులోనికి నడిపించడం కొరకు. అందుకని ఈరోజు నేను మీకు చెప్పడానికి ఇష్టపడతాను. యోధా పుస్తకం ఏమండి 13వ వచనం, అక్కడ ఒకటే ఉంటుంది కాబట్టి 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమని ఉంటుందంటే, మార్గము తప్పిన చుక్కగాను దారి తప్పి తిరుగుతున్న చుక్కలు అనే మాట అక్కడ కనబడుతుంది. మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. స్థిరమైన మార్గాలు లేవు వారికి. ఏమి లేవు? స్థిరమైన మార్గాలు లేవు వారికి. ఎలా ఉన్నారు? దారి తప్పి తిరుగుతున్న చుక్కలు. క్రైస్తవులు ఎదుట ఉన్న గమ్యం వైపుకు వారు వెళ్ళడం లేదు. క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మీ గమ్యం ఏంటో మీకు తెలుసా? మీరు గమ్యానికే పరుగు పెడుతున్నారా? గమ్యానికేనా మీ ప్రయాణం? మన గమ్యం ఏంటో మనకు తెలియాలి. దేవుని స్తోత్రం. మన గమ్యం ఏంటో మనకు తెలియాలి. భక్తుడు అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఉన్నతమైన బహుమానం పొందడానికి గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను అంటాడు. అంటే ఆ ఫిలిప్పు గారికి తెలుసు ఏమని, గమ్యం ఎక్కడో, ఎక్కడికి చేరాలో, ఆయన ప్రయాణం ఏటో, అక్కడ ఎటువంటి బహుమానాలు ఉంటాయో, ఆ బహుమానం ఏ విధంగా పొందుకుంటాడో ఈయనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు తెలుసా? ఇక్కడ రాయబడినటువంటి మాట, దారి తప్పి తిరుగుతున్న చుక్కలు, వారికి స్థిరమైన మార్గాలు లేవు. క్రైస్తవులు ఎదుట ఉన్నటువంటి గమ్యం ఏంటో తెలియకుండా వారు ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు కూర్చున్న దేవుని ప్రజలారా, మీ గమ్యం ఏంటో మీకు తెలుసా? యేసు ప్రభు నమ్మిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత బైబిల్ క్యారీ చేస్తున్నది మొదలుకొని ఇదిగో నీ జీవితం పూర్తయ్యేసరికి నీవు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? సంఘానికి చెబుతాడు, ఇదిగో ఉన్నతమైన బహుమానం పొందడానికి నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను, ఓపికతో పరిగెడుతున్నాను. హల్లెలూయా. గురి యొద్దకే పరుగెడుచుంటిని, యేసుని బహుమానము పొందు రీతిలో అలయక పరుగెడెదన్. హల్లెలూయా. గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, అలయక పరిగెత్తుతున్నాను. ఈరోజు దారి తప్పిన చుక్కలుగా మీరుంటే ప్రభు అంటున్నాడు, మీరు దారి తప్పిన చుక్కలుగా ఉండకూడదు. ఉన్నతమైన బహుమానం పొందడానికి మన జీవితము ఉండాలి, ప్రయత్నాలు ఉండాలి. దేవుని స్తోత్రం. మర్చిపోకూడదు, శిశువు ఉన్న చోటికి వారిని నక్షత్రం నడిపించినట్లుగా మనము కూడా చీకటిలో ఉన్న వారిని నడిపించు వారిగా మారాలి. అదొకటి. రెండోది, బుద్ధిమంతులుగా ఉండి
ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతుల వలె మనము నిత్యము ప్రకాశించాలి. అది తర్వాత అనేక మందిని మనం నడిపించు వారిగా మారి నిత్యము ప్రకాశించు వారిగా నక్షత్రము వలె మారాలి. ఇక్కడ ఇంకొక యోధాలో మనం చూచాము, చెదిరిపోయిన వారిగా, మార్గం తప్పిన వారిగా, తెలియనటువంటి వారిగా, మన చుక్కలుగా మనం అలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఏమండి మన మార్గం ఏంటో, మన గమ్యం ఏంటో తెలిసిన చుక్కల వలె మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. లూకా సువార్త 8:16. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభం మీదే దాన్ని దాచిపెట్టును అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పెడతాడంటండి దీపము? ఎందుకు దీపస్తంభం మీద పెడతాడు దాన్ని? లోపలికి వచ్చేవాడికి కనబడాలంటే ఎక్కడ పెట్టాలి? ఉదాహరణకి నైట్ ప్రార్థన జరుగుతుంది అనుకోండి. నైట్ ప్రార్థన జరిగినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? బయట ఇప్పుడు 1వ తారీఖు రాత్రి ప్రార్థన జరిగినప్పుడు ఏం చేస్తున్నాము? ఎక్స్ట్రా లైట్లు కడుతున్నాం, బయట పైన కడుతున్నాం. ఎందుకని? ఏ గప్పులకు తగులుకొని పడిపోకుండా కొంచెం వాల్యూమ్ పెంచిన ఆయన లైట్ కనబడే విధంగా ఉండాలని చెప్పి చేస్తున్నారు. అదే ఆ లైట్లు మనం కట్టించి దాని చుట్టూ ఏదోటి కనబడకుండా కప్పేసామనుకోండి, ఉపయోగం ఏదైనా ఉందా? ఎందుకు? దారి కనబడదు, చీకటిగానే ఉంటుంది. చీకటి వెలుగు అవ్వాలంటే వెలిగించినటువంటి దీపస్తంభం మీద పెట్టాలి. అనేకులకు అది దీపం కనబడి మార్గంలో వారు క్షేమంగా సురక్షితంగా చేరుకుంటారు. అది ఎవరికి తెలియని విషయం ఏమీ కాదు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట అదే. ఎవడు కూడా దీపం ముట్టించి పాత్రతో కప్పివేయుడు, మంచం కింద పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభం మీదే దాన్ని పెడతాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇదిగో ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రమై ఉన్నారు కదా మీరు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉండకూడదు అంటే మంచం కింద, కొంచెం కింద ఉండకూడదు, దాచిపెట్టబడి ఉండకూడదు. ఎలా ఉండాలి? మీరు దీపస్తంభం వలె మీరు పైన నిలబడిన వారిగా ఉండి అనేకులకు మీ వలన దారి కనబడాలి. ఏమండి చర్చికి ఎందుకు రావట్లేదండి అంటే, వచ్చిన వాళ్ళు ఎవరు స్థిరంగా ఉన్నారండి అనకూడదు. వచ్చిన వాళ్ళు ఎవరు స్థిరంగా ఉన్నారండి అనకూడదు. చాలామంది ఈరోజు చర్చికి ఎందుకు రావట్లేదండి అంటే, వచ్చిన వాళ్ళే మంచిగా క్షేమంగా లేకపోతే భక్తిగా విశ్వాసంలో ఎవరు ఎదుగుతున్నారండి? వచ్చిన వాళ్ళే సరిగ్గా ఉండట్లేదు, ఇంకా మేము వచ్చి ఏం చేయమండి అంటున్నారు. అంటే రావడానికి ఇష్టం లేకపోతే ఎందుకు ఆ మాట చెప్తున్నారో అది మనకు తెలియదు. కానీ అనే మాట ఏంటి? వచ్చిన వాళ్ళు ఎవరు భక్తిగా ఉన్నారండి, వచ్చి నేనేం చేయను అనే మాట. ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయినాయో కదా, ఎన్ని జనవరి 1స్ట్లు వెళ్ళిపోయినాయో కదా, ఎన్ని 40 రోజులు ఉపవాసకోటాలు అయిపోయినాయో కదా, ఎన్ని 21 రోజులు ఉపవాసకోటాలు అయిపోయినాయో కదా. ప్రైజ్ లార్డ్. మారారా? దీపస్తంభం అయ్యారా? నక్షత్రం అయ్యారా? స్టాండ్ పైన ఉన్నారా? ఎత్తైన స్తంభం మీద ఉన్నారా? అందరికీ మార్గాన్ని చూపిస్తున్నారా? ఇక్కడ అదే అంటున్నాడు, మీరు మార్గాన్ని చూపించే వారిగా మారాలి. 3 నుండి 12 వరకు వచనాలు చూసినప్పుడు వర్ణించబడిన వారు దేవుని నూతన సృష్టి అని చెబుతాడు. భూమిపై ఆధ్యాత్మికమైన వెలుగునిచ్చేందుకు సృష్టించబడ్డారు అన్న విషయం కనబడుతుంది. క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు అలాంటి వెలుగుగా ఉన్నాడు అనే విషయాలు అక్కడ కనబడతాయి. ఏమండి,
చూడండి, ఒక మాట మాత్రం మనం చదువుదాం. 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు అంటాడు. మన బెడ్రూమ్లో అయినా, కిచెన్లో అయినా, లేకపోతే హాల్లో అయినా, లేకపోతే ఏమండి ఒకవేళ దేవుడి గది ఉంటే దేవుడి గదిలో ఎక్కడైనా కూడా మనము ఎక్కడ పెడతాం? పైన పెడతాం. ఇప్పుడు చూడండి, ట్యూబ్లైట్లు అన్నీ ఎక్కడ ఉన్నాయి? పైన ఉన్నాయి. అదే అంటున్నాడు అక్కడ, అదే అంటున్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నారు? గట్టిగా చెప్పాలి. మీరు లోకానికి ఏమై ఉన్నారు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దీపస్తంభమై ఉన్నారు. ఒక్కొక్కరు ఒక నక్షత్రమై ఉన్నారు. మార్గము తెలియని చుక్కల వలె లేరు మీరు. అలా ఉంటే ఈరోజు అంటాడు, మార్గము తెలియని చుక్కల వలె మీరు ఉండొద్దు. మీకు గమ్యం ఏంటో, మార్గం ఏంటో తెలియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మార్గం ఏంటో తెలిసిన చుక్కల వలె మీరు ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు వెలుగుగానే ఉన్నాడు ఆయన. అందుకే ఆయన అన్న మాట కూడా ఏంటంటే, ఇక్కడ మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటాడు క్లియర్గా. మీరు లోకానికి ఏమై ఉన్నారు? గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 9:5 అంటాడు, ఇప్పుడు ఆయన్ని అనుసరించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెలుగు సంతానం, ఆయన వెలుగును ప్రతిబింబించవలసిన వారిగా ఉన్నారు అంటాడు. మనం ఎలా ఉన్నాము? ఆయన వెలుగుగా ఉన్నాడు, ఆ వెలుగు సంతానముగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం లోకానికి ఆ వెలుగును ప్రతిబింబించవలసిన వారుగా ఉన్నాము. చెప్తున్న మాట ఏంటంటే, లైట్గా ఉన్న నీవు, వెలుగుగా ఉన్న నీవు, నక్షత్రముగా ఉన్న నీవు చెదిరిపోయిన చుక్కలుగా, మార్గం తక్కిన చుక్కలుగా ఉన్నారా? లేదా అనేకులను ఆ వెలుగు దగ్గరికి నడిపించే విధముగా నీవు దీపస్తంభం మీదే నీవు వెలుగుగా నువ్వు మారావా? రామపత్రిక 13:12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక హల్లెలూయా. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. రాత్రి గడిచిపోయి పగలు సమీపముగా ఉన్నది గనుక అంధకార క్రియలను విడిచిపెట్టండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పగలు ఎక్కడుంది చెప్పాలి? పగలు ఎక్కడుంది? చీకటి ఏమైంది? చీకటి గతించిపోయింది, అంధకారం గతించిపోయింది, అక్రమ జీవితాలు గతించిపోయాయి. వాటన్నిటి నిమిత్తం ఒకేసారి ప్రభు భూమి మీదకి వచ్చేసాడు. నరవతారిగా ఆయన శిలువ మరణం పొందేశాడు. గతించిపోయింది చీకటి, వెలుగు ప్రకాశిస్తోంది. హల్లెలూయా. యోహాను సువార్తలో అదే కదా అంటాడు, ఆయనలో జీవం ఉంది, ఈ జీవం మనుషులకు వెలుగుగా వచ్చింది అంటాడు. గతించిపోయింది చీకటి, ఇప్పుడు చీకటి లేదు, త్వరగా వచ్చేసింది. మనకు సమీపంగా ఉన్నది పగలే, అంటే వెలుగే, యేసయ్యే. సమీపంగా ఉన్నవాడు యేసయ్యే. ఆ వెలుగై ఉన్నటువంటి యేసయ్యను నిత్యము ఆరాధించేవారిగా ఉంటూ అనేకులను ఆ ఆరాధన దగ్గరకు నడిపించేవారిగా నువ్వు ఒక్కొక్క నక్షత్రంగా, ఒక్కొక్క దీపస్తంభముగా మారాలి.
నక్షత్రము దారి చూపినట్లుగా శిశువు దగ్గరికి మనము ఆ యేసయ్య దగ్గరకు దారి చూపే ఒక వెలుగుగా, ఒక దీపస్తంభముగా, ఒక నక్షత్రముగా మారుదుముగాక. ఎప్పుడు మారుతారు మరి? ఎప్పుడు మారుతారు? దేవుని సన్నిధిలో మీరు మాట ఇవ్వాలి. మీరు ఎప్పుడు మారుతారో మాట ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చివరిగా చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? నన్ను వెంబడించువాడు ఎట్లా ఉంటాడు? చెప్పాలి. చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తాడు. ఎవరు? యేసయ్యను వెంబడించేవారు. యేసయ్యను ఎవరైతే వెంబడిస్తున్నారో, వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు హల్లెలూయా హల్లెలూయా, వారు చీకటిలో నడవరు. దేవుడు ఈ లోకమంతటికి ఇచ్చిన వెలుగు యేసు ప్రభువు. ఈ భూమికి సూర్యగోళం ఎలాగో, మానవాళికి యేసు అలాగూ. ఆమేన్. ఉదయకాలమే లేచి సూర్య నమస్కారం చేస్తారు కొంతమంది, యేసుని ఎరుగని వారు. వెలుగిచ్చావు వెలుగు దేవుడా అంటూ, వెలుగే యేసయ్య అయినప్పుడు సూర్య నమస్కారాలు మనకు అవసరం లేదు. హల్లెలూయా. వాళ్ళకి భూమికి సూర్యగోళం ఎలాగో అలాగే మానవాళ్ళందరికీ యేసు అలాగనమాట. ఆయన జీవితం, ఆయన చర్యలు, ఆయన వాక్కులు దేవుని గురించి, పాప విముక్తి గురించి, దేవుడు ఏం చేస్తాడో, ఏమండి మనిషి ఏం చేయాలో దాని గురించి సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఈ వెలుగు వాస్తవమైన వాటికి, వాస్తవం కాని వాటికి, సత్యానికి అసత్యానికి ఉన్న తేడాను స్పష్టం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ వెలుగు పరలోకానికి మార్గం చూపిస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది. ఈరోజు వెలుగు మనకి ఎక్కడికి మార్గాన్ని చూపిస్తుందో తెలుసామా? పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే క్రీస్తును అనుసరించే వారికి ఈ వెలుగు పనికొస్తుంది. క్రీస్తును అనుసరించే వారికి మాత్రమే, క్రీస్తును హృదయంలో చేర్చుకున్న వారికి మాత్రమే, క్రీస్తును వెంబడిస్తున్న వారికి మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. అనుసరించడం అంటే ఏంటి? నమ్మిక ఉంచి విధేయత చూపించడం. యేసే నిజ రక్షకుడని నమ్మిక ఉంచి విధేయత చూపించడమే అనుసరించడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మనం ఆయన నుండి వెనక్కు తగ్గితే, జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకటిలోను అజ్ఞానంలోనూ ఉండిపోతాం. ఈరోజు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నటువంటి మాట, జీవితంలో ఆయన నుండి వెనక్కి అడుగెయ్యొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు వెనకడుగేయొద్దు. నువ్వు వెనకడుగేసావా, తెలియకుండానే అజ్ఞానంలోకి వెళ్ళిపోతావు, తెలియకుండానే చీకటిలోకి వెళ్ళిపోతాం, తెలియకుండానే ఒక భ్రష్టత్వ జీవితం మన స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయకూడదో తెలుసా? వెనక్కి తగ్గొద్దు. ఆమేన్. వెనక్కి తగ్గొద్దు. కష్టమా, నష్టమా, భారమా, దుఃఖమా, ఏడుపా, కన్నీరా, ఏదైనా కూడా వెనక్కి తగ్గొద్దు. గమ్యం ఏంటో తెలుసుకుని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా.
యేసును అనుసరించేవారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. వేరే పరిస్థితుల్లో చూడలేని అనేక సత్యాలను వారు చూడగలుగుతున్నారు. తాము ఎక్కడికి వెళుతున్నది వారికి తెలుస్తుంది. అవిశ్వాసులు ఇప్పుడు చీకటిలో ఉన్నారు. అందువల్ల వారు చేయగలిగిందల్లా వెలుగును నిరాకరించి ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఊహాగానాలు చేయడమే. వారు శాశ్వత అంధకారంలోకి వెళ్ళిపోతారు. క్రీస్తు ఇచ్చే కాంతిని, వెలుగును నిజంగా మనం కోరుతున్నామా లేదా? లేక మన చీకటిలోనే ఉండి అక్కడే తృప్తి పడిపోయి అక్కడే ఇంకా కడుపు నిండిపోయింది, అక్కడే నా జీవితం బాగుందని ఆ చీకటిలోనే నీవు జీవితాన్ని గడుపుతున్నావు. చీకటికి వెలుగుకు పొత్తు కుదరదు. ప్రైజ్ ది లార్డ్. చీకటి ఉన్న చోట వెలుగు ప్రకాశించాలి. యేసయ్య ఉండాలి. యేసయ్యే కృప చూపాలి. ఈరోజు కూర్చున్న దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్యాన్ని లేక ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ మాటను నేను ముగిస్తున్నాను. ఈరోజు నక్షత్రములాగా మారాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నక్షత్రములాగా మారాలి, వెలుగుగా మారాలి, దీపస్తంభముగా మారాలి. మార్గము లేని చుక్కలు, మార్గము తప్పిన చుక్కలుగా ఉండకూడదు. అంతే. నేను చెప్పాలనుకున్నది ఇంకేం కాదు. నేను చెప్పాలనుకున్నది అదే. దీపస్తంభంగా ఉండండి, నక్షత్రముగా ఉండండి, జ్యోతుల వలె ఉండండి, నిత్యము ప్రకాశించండి. అనేకులను ఆ దీపస్తంభం దగ్గరికి లేక వెలుగైన యేసయ్య దగ్గరకు వాళ్ళని కూడా నడిపించండి. మనము నడిపించబడ్డాం కదా. చీకట్లో ఉన్న వాళ్ళు కూడా నడిపింపబడాలి కదా. అదే నిజమైన క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. అదే మన ఇంటిలో నిజమైన క్రిస్మస్. నువ్వు ఇంటి పైన స్టార్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, నువ్వే ఒక స్టార్గా మారాలి. క్రిస్మస్ పండుగ అంటే ప్రతిరోజు కూడా నువ్వు ఒక స్టార్గా ఉంటూ అనేకులని వెలుగును చూచి ఆ చీకటిలో నుండి వెలుగులోకి వచ్చేయాలా. నువ్వు ఆశీర్వాదాలు పొందినట్టే వాళ్ళు ఆశీర్వాదం పొందేలా. నీవు ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళు ఇల్లు కట్టేలా. మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలా. నీ జీవితంలో వచ్చిన ఆశీర్వాదం వాళ్ళ జీవితంలోకి వచ్చేలా నిరంతరము ఒక వెలుగుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు బాధ అయితే నన్ను క్షమించాలి. స్టార్ కాదు ప్రాముఖ్యం, నీవు స్టార్ అవ్వడం ప్రాముఖ్యం. వాళ్ళ స్టార్లు వీళ్ళ స్టార్లు అంటే వాళ్ళ నట్టుకుని ఊరేగడం కాదు, నువ్వు స్టార్ అయిపోవాలి. అదే స్టారు అమ్మా, ఒక వెలుగు, ఒక నక్షత్రం, ఒక చుక్క, మార్గము చూపే చుక్క, ప్రకాశించే జ్యోతి లాగా మారాలి. అలాంటి దైవికమైన కృపను పొందుకోండి. డిసెంబర్ 2వ వారంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట అదే. మార్గము చూపే నక్షత్రము నువ్వు అవ్వాలి. అమ్మా, నేను మరలా అదే చెప్తున్నాను. మార్గము చూపే నక్షత్రం నువ్వు అవ్వాలి. నేను మరలా ఇదే మాట పలుకుతున్నాను. ఎంతమందిని నీవు యేసయ్య దగ్గరికి నడిపించారు? నీ పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో నీ వెళ్తున్నా ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడ అన్యజనులుంటే, క్రీస్తుని ఎరగని వారు ఉంటే, ఒక స్టార్ అయి, ఒక వెలుగుగా, ఒక నక్షత్రముగా ప్రకాశించే వారిగా నీ ఉండి ఆ చీకటిలో ఉన్న వ్యక్తిని ఈ వెలుగు దగ్గరికి నడిపించారా? నడిపించే వారిగా మారాలి. అదే క్రిస్మస్. ఇప్పుడు చెప్పండి, ఇంటి పైన నక్షత్రం పెట్టాలా పెట్టకూడదా? ఆ నక్షత్రం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ దాని గురించి నిన్ను అడిగే వాళ్ళు ఎవరూ లేరు. అది మీ ఇష్టం.
కానీ నువ్వు నక్షత్రముగా మారపోతే మాత్రం ఇదిగో అగమ్య గోచరం అంటారే, ఎటు వెళ్తున్నావో తెలీదు, ఎండింగ్ ఏంటో తెలీదు, గమ్యం ఏంటో తెలీదు. వెళ్ళిపోతున్నావు అంతే, వెళ్ళిపోతున్నావు అంతే, వెళ్ళిపోతున్నావు అంతే. జీవితం వెళ్ళిపోతుంది, వయసు వెళ్ళిపోతుంది అంతే. మన గమ్యం అంటూ తెలియట్లేదు. ఈరోజు బిడ్డలారా చేతులెత్తి మిమ్మల్ని అందరినీ కోరేది, నీ గమ్యం ఏంటో నీకు తెలియాలి, నువ్వేంటో నీకు తెలియాలి. నీ వెలుగు, నీవు పొందుకున్న వెలుగు అనేకులు పొందుకునేటట్లుగా చెయ్యాలి. అదే నక్షత్రం, అదే యేసయ్యకు దగ్గరికి తీసుకెళ్ళింది. ఈరోజు అలాగూ ప్రభు సన్నిధిలో స్థిరపరచబడదుము గాక. 2వ మాసంలో ఉన్న మనం, ఇదిగో దేవుడు మనతో మాట్లాడాడు. నక్షత్రం అయ్యారా మీరు, వెలుగయ్యారా మీరు, ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల వలె మారారా మీరు, అనేకులను ఆయన వైపుకు త్రిప్పారా, ప్రకాశిస్తున్నారా. ఇదిగో మిమ్మల్ని అడిగాడు ప్రభు ఈరోజు. దానికి జవాబు మీ దగ్గర ఉందా? మోకరించగలిగితే అందరూ మోకరించుకోవడానికి స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండొద్దు. అసలు ఎలుగెత్తి మొరపెట్టడం స్టార్ట్ చేయండి. అమ్మా మొరపెట్టాలి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. మోకరించిన వారందరూ, చేతులు పైకెత్తిన వారందరూ నోరు కూడా తెరవండి.